80 lakhs మెర్సిడీస్ బెంచ్ జస్ట్ 2 lakhsకే సెల్ అయింది. ఎందుకని? అండ్ నెక్స్ట్ జ్యువెలరీ షాప్ రాబరీ అయింది జస్ట్ విత్ ఇన్ 7 minutesలో. పొలిటికల్ ఎలిగేషన్స్ అండ్ మోర్ ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను, లాస్ట్ వరకు చూడండి. ఇంకా స్టార్ట్ చేద్దామా? 84 lakhs మెర్సిడీస్ బెంచ్ కార్ ఢిల్లీలో జస్ట్ 2.5 lakhsకే సేల్ అయింది. రీజన్ ఏంటంటే July 1 నుంచి డీజిల్ కార్స్ ఓవర్ 10 years అండ్ పెట్రోల్ ఓవర్ 15 years. పెట్రోల్కి ఓవర్ 15 yearsకి రీఫ్యూలింగ్ ఉండదు, రీఫ్యూలింగ్ బ్యాన్ చేశారు. సో అందుకని జస్ట్ 2.5 lakhకే సెల్ అయింది. ఒడిశాలో మధ్యాహ్నం బంగారం షాప్లో దొంగతనం జరిగింది. సీసీటీవీలో దొంగలు వెపన్స్తో వచ్చి కస్టమర్స్ అండ్ షాప్కీపర్స్ని భయపెట్టి జస్ట్ 7 minutesలో షాప్నంతా ఖాళీ చేసేశారు. ఉత్తరప్రదేశ్లో ఒక స్టేట్ లెవెల్ కబడ్డీ ప్లేయర్ కుక్కు కాటు వల్ల చనిపోయి June 28న డెత్ రిపోర్ట్ అయింది. కుక్కు కాటు వేస్తే వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవాలి, డిలే చేస్తే రిస్క్ పెరిగి ఇలా అవుతుంది. సింధు టైంలో బ్యాన్ చేసిన పాకిస్తాన్ యాక్టర్స్ అకౌంట్ మళ్ళీ విజిబుల్ అవుతున్నాయని రూమర్స్. ఇంకా గవర్నమెంట్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్ ఏం రాలేదు, ఇట్స్ జస్ట్ రూమర్. నెక్స్ట్, జగన్ మామయ్య ర్యాలీలో చెల్లి సంగయ్య డెత్ ఇన్సిడెంట్ సంబంధించి ఫ్యామిలీ సైడ్ వాళ్ళు చాలా ఎలిగేషన్స్ వేశారు. వైఫ్ మీడియాతో చెప్పింది ఇది యాక్సిడెంట్ కాదు, జస్ట్ ఇంకా మాకు డౌట్ ఉందని. అపోజిషన్ పార్టీస్ డిమాండ్ చేస్తున్నాయి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరగాలి అని. ఓకే, అంతే ఈరోజుకి న్యూస్. మీకు లేటెస్ట్ న్యూస్ తెలుసుకోవాలంటే మా ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ వీడియోస్ ఎవ్రీడే ఇస్తుంటాను. ఓకే దాన్ బాయ్. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఓకే దాన్ బాయ్.